ఒకటి జ్యోతి మల్హోత్రా యూట్యూబర్. ఆమె దేశంలోతో పాటు ఇతర దేశాల్లో పలు ప్రాంతాలను వెళుతూ ఉంటుంది, ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఆ సమాచారాన్ని తన సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్తో పంచుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో పలుసార్లు పాకిస్తాన్ కూడా వెళ్ళింది. అంతేకాదు గతంలో పెహల్గామ్ కూడా వెళ్ళింది. పెహల్గామ్ దాడికి ముందు జనవరిలో ఆమె పెహల్గామ్ కూడా వెళ్ళినట్టుగా తెలుస్తోంది. జ్యోతి మల్హోత్రాను పోలీసులు విచారిస్తున్న కొద్దీ సంచలన విషయాల వెలుగులోకి వస్తూ ఉన్నాయి. 3 నెలల ముందు పెహల్గామ్ దాడి జరగటానికి 3 నెలల ముందు జనవరిలో ఆమె పర్యటించినట్టుగా తెలుస్తోంది. ఏప్రిల్ 22వ తారీఖున పెహల్గామ్ దాడి జరిగింది. అందుకు 3 నెలల ముందు ఈ జ్యోతి మల్హోత్రా పెహల్గామ్లో కూడా పర్యటించినట్టుగా తెలుస్తోంది. పెహల్గామ్లో మహిళల నుదుటిన బొట్టును చెడిపేసిన ఆ మారణ హోమానికి సంబంధించి ఆ మారణ హోమ ఘటనలో ఒక మహిళ కూడా భాగస్వామి అయ్యిందా అనే విషయంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జ్యోతి మల్హోత్రా ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. ఆమె చాలాసార్లు పాకిస్తాన్కి వెళ్ళింది. పాకిస్తాన్కు చెందిన కొంతమందితో ఆమె సంప్రదింపులు జరుపుతూ ఉంది. సోషల్ మీడియాలో ఆమె తరచూ వాళ్ళతో టచ్లో ఉంది. జనవరిలో ఆమె పెహల్గామ్కి వెళ్ళింది. పెహల్గామ్ 2 తర్వాత మళ్ళీ పాకిస్తాన్కి వెళ్ళింది జ్యోతి మల్హోత్రా. పాకిస్తాన్ హైకమిషన్లో పనిచేస్తున్న డానిష్ అనే వ్యక్తితో జ్యోతికి సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో పెహల్గామ్ దాడికి జ్యోతికి మధ్య ఏమైనా సంబంధాలు ఉన్నాయనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికి 6 గూఢచారులను అరెస్ట్ చేశారు పోలీసులు. హర్యానాలోని హిసార్లో జ్యోతిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ నిఘా సంస్థ ISIతో సంప్రదింపులు జరుపుతుందని పక్కా సమాచారం ఉంది. పోలీసుల అదుపులో ఉన్న జ్యోతి మల్హోత్రా ఈ విషయాన్ని అంగీకరించినట్టుగా కూడా తెలుస్తోంది. అంతేకాదు ఇక్కడ ఉన్న కీలక సమాచారాన్ని ISI ప్రతినిధులకు చేరవేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత 5 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. ట్రావెల్ విత్ జో పేరిట ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తోంది. చాలాసార్లు పాకిస్తాన్కు వెళ్ళింది. పాకిస్తాన్కు చెందిన కొంతమంది యువకులతో ఆమె మాట్లాడుతూ ఉంది. అంతేకాదు ISIలో పనిచేస్తున్న వారితో ISI ప్రతినిధులతో కూడా ఆమె మాట్లాడుతూ ఉంది. వాళ్లకు కీలకమైన సమాచారాన్ని ఎక్కడ దాడులు చేస్తే ఆ దాడులను పక్కాగా కంప్లీట్ చేయొచ్చు, ఎక్కడ సెక్యూరిటీ ఏ విధంగా ఉంది అనే విషయానికి సంబంధించి ఈమె దేశంలో పలు ప్రాంతాలను పర్యటిస్తూ ఆ సమాచారాన్ని ISIకు చేరవేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే పెహల్గామ్లో ఆమె పర్యటించింది. దాడి ఏప్రిల్ 22వ తారీఖున పెహల్గామ్ దాడి జరిగింది. ఆ దాడికి 3 నెలల ముందు ఈమె పెహల్గామ్లో పర్యటించింది అనే పక్కా సమాచారం కూడా పోలీసుల దగ్గర ఉంది. ఇప్పుడు పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. ఈ విచారణలో చాలా కీలక సమాచారం వస్తుంది. దేశ ద్రోహానికి పాల్పడింది ఒక మహిళ అనే విషయం బయటకు వస్తూ ఉండటంతో పెద్ద ఎత్తున అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ బ్లాగ్స్లో ఆమె ఫాలోవర్స్ని పెంచుకుంటూ ఇలా దేశద్రోహానికి పాల్పడిందా జ్యోతి మల్హోత్రా అంటూ ఇప్పుడు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకసారి ఆ 2వ ఫోటోలో చూడండి. తన కళ్ళ ముందే భర్తను చంపేయడంతో ఒక మహిళ తన భర్త దేహం ముందు దీనంగా కూర్చొని రోధిస్తూ ఉంది. ఆ మారణ హోమానికి పైన జాలీగా కనిపిస్తున్న ఆ జ్యోతి మల్హోత్రా కూడా ఒక టైంలో కారణమా, ఆమె కూడా ఈ మారణ హోమంలో తన పాత్ర పోషించిందనే విషయంపై ఇప్పుడు NIA దర్యాప్తు చేస్తుంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సచిన్ మనకి అందుబాటులో ఉన్నారు. సచిన్, జ్యోతి మల్హోత్రాను విచారించే కొద్దీ సంచలన విషయాల వెలుగులోకి వస్తున్నాయి. దాడి జరగడానికి ముందు ఆమె పెహల్గామ్లో పర్యటించినట్టుగా తెలుస్తోంది. అంటే పెహల్గామ్లో అక్కడ ఉన్న సమాచారాన్ని పాకిస్తాన్ ఉగ్రవాదులతో ఈమె పంచుకుంది అని అనుకోవాలా? నిర్మోహమాటంగా, ఎందుకంటే ప్రస్తుతం రోహిత్ తన యూట్యూబ్ వీడియోస్ ని కూడా ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది, క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఆ పరిశీలనలో ఇటు జ్యోతి మల్హోత్రాకు పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన ఆ అంశానికి సంబంధించి కొన్ని దొరికినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా తన ల్యాప్టాప్స్ ని కావచ్చు, దాంతోపాటు తన సెల్ ఫోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించడం జరిగింది. పంపిస్తున్న తరుణంలోని మరి ముఖ్యంగా ఇక్కడ డానిష్ కొద్ది రోజుల క్రితం ఇక్కడ పాకిస్తాన్ హై కమిషనర్ లో అంటే ఇక్కడ సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేస్తున్నాడు అనే అనుమానం కాదు, పాకిస్తాన్ కు చేరవేస్తున్నాడని ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఆయన్ని పంపించడం జరిగింది.
ఈ కోణంలోని ఆ డానిష్ అనే వ్యక్తితో జ్యోతి మల్హోత్రాకు లింక్స్ ఉన్నాయనేది ఇక్కడ పోలీసులు గుర్తించారు. పోలీసులు గుర్తించిన తర్వాత ఈయనే కాదు, ఈయనతో పాటు ఇంకొక వ్యక్తికి సంబంధించి ఇలా తను వెళ్ళేది పాకిస్తాన్ హై కమిషనర్ లో ఏకంగా కొంతమంది 2-3 వ్యక్తులతో తనకి పరిచయం ఉండింది. పరిచయం ఉండడంతో ఆ పరిచయాలతో అక్కడికి వెళ్ళడం, 3-4 సార్లు అక్కడికి వెళ్ళడం, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అన్నట్టుగా ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ కి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ప్రయత్నం జరిగింది అనేది ఇక్కడ మనకి క్లియర్ కట్ గా కనిపిస్తోంది. దాంతో పాటు చండీగఢ్కి సంబంధించి చండీగఢ్ లో ఉంటూనే పాకిస్తాన్ కు వెళ్తూ ఉండేది. ఇప్పుడు తను అసలు పాకిస్తాన్ కు వెళ్ళిన సందర్భంలో ఏ ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది, ఇక పహల్గామ్ ఘటనకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది. దాంతోపాటు డానిష్ కు మనం ఇక్కడి నుంచి పంపించాల్సి వచ్చింది. ఈ తరుణంలో అంటే ఇక్కడ సచిన్ అంటే ఇక్కడ స్లీపర్ సెల్స్ తో ఈమెకు సంబంధాలు ఉన్నాయి, వాళ్ళు ఇచ్చే సమాచారాన్ని ఇక్కడికి చేరవేయడం, ఇక్కడ ఉన్నటువంటి భద్రతకు సంబంధించిన అంశాలను వాళ్ళకి చేరవేస్తుంది. చాలా మంది స్లీపర్ సెల్స్ తో కూడా ఈమెకు సంబంధాలు ఉండే అవకాశం ఉంటుందా? దేశం మొత్తం పర్యటిస్తుంది కాబట్టి ఉంది. ఎందుకంటే స్లీపర్ సెల్స్ ఇక్కడ తను ఏర్పాటు చేసుకుంది. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఇంకా బయటకు వస్తున్న విషయాలు ఏంటంటే స్లీపర్ సెల్స్ ని ఏర్పాటు చేస్తుంది. దాదాపుగా ఒక 6 ఏర్పాటు చేస్తుంది అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చిన మాట. ప్రస్తుతం ఇదే ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికో ఒకరిద్దరిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఆ 6 ఎవరు? ఎందుకంటే తనకున్న ఆ 3 లక్షల పైసలకు సబ్స్క్రైబర్స్ ని బెనిఫిట్ చేసుకుని దాని దృష్ట్యా ఒక 6 తను క్రియేట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ 6 ఎవరు? ఎందుకంటే కేవలం తినొక్కరితే కాదు, తిను పాకిస్తాన్ వెళ్ళడానికి సహకరించింది ఎవరు? దాంతో పాకిస్తాన్ నుంచి ఒక 2-3 అధికారులు దీంతో కాంటాక్ట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. తనతో ఈమె విదేశాలకు వెళ్ళినట్టుగా, విదేశాలు వెళ్ళి అక్కడ కాస్త ఇంటిమీడియట్ గా ఉంది అనేది ప్రస్తుతం జాతీయ వార్తా న్యూస్ అవుట్లెట్స్ అనేవి చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడితో అయిపోలేదు. మరి ముఖ్యంగా పోలీసులు చెప్తున్న మాట ఒకటి, ఎందుకంటే కొద్దిసేపటి క్రితం పాకిస్తాన్ కి సంబంధించి ఈ ఎహ్సాన్ ఉర్ రహీం అలియా డానిష్ అనే వ్యక్తితో ఎప్పుడు పరిచయం ఏర్పడింది, అసలు ఎందుకు డానిష్ ఇప్పుడు వచ్చాడు? డానిష్ కొద్ది రోజుల క్రితం ఎప్పుడైతే పహల్గామ్ ఘటన జరిగిందో ఆ తర్వాత మరి ముఖ్యంగా పాకిస్తాన్ హై కమిషనర్ కి సంబంధించి ఆ కుదింపు జరిగిన తర్వాత కూడా ఎందుకు తిరుగు మరి జ్యోతి మల్హోత్రానికి వెళ్తాడు? జ్యోతి మల్హోత్రా ఎటువంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది? దాంతో పాటు ఇక్కడ నుంచి తను పాకిస్తాన్ కు వెళ్ళిన సందర్భంలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది? ఇవన్నీ కూడా ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే తన ఫేస్బుక్, దాంతోపాటు స్నాప్చాట్, వీటిలో కూడా తన ఫాలోవర్స్ ఉండడం జరిగింది. ఇక్కడే దీన్ని ఎన్కాష్ చేస్తుంది. కేవలం యూట్యూబ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ తనకు ఫేస్బుక్ లో 13 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. స్నాప్చాట్ లో ఇంకా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. సో ఇటువంటి సందర్భంలోనే ఇటు పాకిస్తాన్ తో పాటు అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పాకిస్తాన్ కు సపోర్టివ్ గా మాట్లాడుకొచ్చింది అనే కోణంలో ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఆ అంశాలు కూడా పోలీసులు పట్టినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ ఎప్పుడైతే పోలీసులు తన అనుమానం బలం చేకూరిందంటే కనుక కొంతమంది పేర్లను జాత్ రంధావా అంటే ఇక్కడ కమ్యూనిటీకి సంబంధించి ఆ పేర్లు